జై గురుదేవ్. అహము ప్రేమలో కరిగిపోతుందిట. అహో అహం నమో మహ్యం నమో మహ్యం. ఈ పదాలు నమో లేదు నమః చాలా ప్రత్యేకమైనవి. వీటిని కనుక రివర్స్లో చదివామనుకోండి, నమః అనేది మనః అవుతుంది. మనః అంటే మనస్సు, నమః రివర్స్ చేస్తే మనస్సు అవుతుంది. మనసు కరిగిపోతే ప్రేమ ఉదయిస్తుంది. ఎప్పుడైతే ప్రేమ ఉందో మనసు నాశనం అయిపోతుంది. ఆ మనసు నాశనం అయిపోవడము అనేది చాలా చాలా పెయిన్ఫుల్గా ఉంటుందిట, బాధ కలిగిస్తుందిట. మనసుకి కరగడం ఇష్టం లేదు. అందువల్ల ప్రేమ ఎప్పుడూ కూడా నొప్పిని తీసుకొస్తుంది. దాంతో పాటు నీలో ఏదో కరిగిపోతూ ఉంటుంది. ఆ అహం కరిగిపోతూ ఉంటుంది. ఆ మనసు కరిగిపోతూ ఉంటుంది. అది పెయిన్‌ఫుల్‌గా అనిపిస్తుంది. ప్రేమ ఉదయించినప్పుడు ఏమవుతుంది? మనసు కరిగిపోతుంది. అహం కరిగిపోతుంది. అది కొంచెం బాధని కలుగజేస్తూ ఉంటుంది. అందుకే చూడండి, ప్రేమికులు ఎప్పుడు కూడా కొట్టుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఈ మనసు కరిగిపోవడానికి ఇష్టపెట్టుకోదు. ఎంతసేపు ఆలోచనలు పట్టుకుని వేళ్లాడుతూ ఉంటుంది. నేనే రైటు. అందువల్లనే ద నేనున్నాను అని మళ్ళీ మళ్ళీ మనసుకి నేనున్నాను అని గుర్తు చేయడం ఇష్టం దానికి ఎంతసేపు. నేను కూడా ఉన్నాను ఇక్కడ, నన్ను పట్టించుకోవా అన్నట్లు నిరంతరము ఎగ్జిస్టెన్స్ చూపించుకోవడానికి షో ఆఫ్ కావాలన్నమాట. కరిగిపోవడం అనేది పెయిన్ బాధని కలుగజేస్తుంది. ఆ బాధ దానికి ఇష్టం లేదు. ఆ బాధ భరించడం చాలా కష్టం. మనసు కరిగిపోతున్నప్పుడొచ్చే బాధ కష్టం. భరించలేనంత నొప్పుంటుందిట బాధ. నమః అంటే ఏమి? సమర్పణ. సమర్పణలో ఆ చిన్న గిల్లడం ఉంటుంది మనలో. చాలా ఎక్కువగానే మీరు చూస్తూ ఉంటారు. ప్రేమికులు ఫైట్ చేస్తూ ఉంటారు. ఎంతసేపు కొట్టుకుంటూ ఉంటారు. ఎందుకు ఇంత ప్రేమ ఉంది కదా! వీళ్ళు కొట్టుకుంటున్నారు అని మనకర్థం కాదు చూస్తూ ఉంటే. వాళ్ళు కొట్టుకుంటూనే ఉంటారు. అది సహజంగా అలా జరుగుతుంది. ఆ మెకానిక్స్ అంతా, ప్రేమ మెకానిక్స్ అంతా. ప్రేమ ఎక్కడుందో అక్కడ కొట్టుకుంటూ ఉంటారు. చాలా స్ట్రాంగ్ ప్రేమ. చాలా పవర్‌ఫుల్. ఎంత పవర్‌ఫుల్ అంటే మనసు దాన్ని పట్టుకుని ఉండలేదు. కానీ మనసు దాన్ని పట్టుకుని ఉండాలి అని అనుకుంటూ ఉంటుంది. అది ఉండలేదు. ప్రేమ ఉన్న దగ్గర అది కరిగిపోవాల్సిందే. అది నొప్పి కలుగజేస్తుంది. భరించరానంత బాధ కలుగజేస్తుంది. ఆ బాధని వదిలించుకోవాలి అంటే ఏం చేస్తుందది? ఎదురు తిరుగుతూ ఉంటుంది. ఆ ఎదురు తిరగడమే ఫైటింగ్ కింద మనకి కనిపిస్తుంది. అర్థమవుతోంది. ఆ ప్రేమ ఎప్పుడైతే ఉందో మనసు కరిగిపోవాలి. ఆ మనసు కరిగిపోవడము అనేది బాధని కలుగజేస్తుంది. దానికి ఇష్టం ఉండదు. నేనున్నాను అని తెలియజెప్పుకోవాల్సిందే నిరంతరము కూడా. అది కరిగిపోతూ ఉంటే తట్టుకోలేక ఎదురు తిరుగుతుంది. ఆ ఎదురు తిరగడమే ఈ ఫైటింగ్ అన్నమాట లవర్స్ మధ్య. ఎవరికైనా మీరు సమర్పణలో ఉన్నారనుకోండి, చాలా క్లియర్‌గా తెలుస్తుందక్కడ. సర్వసాధారణంగా మనుషులకి వస్తువులంటే ప్రేమ ఎక్కువ. ఎందుకు? అవి మీకు వ్యతిరేకంగా ఫైట్ చెయ్యవు మీతో. పూర్తి సమర్పణలో ఉంటాయి. మీకు ఎదురు తిరగవు. అందుకే వస్తువుల్ని ప్రేమించడం అనేది చాలా సేఫ్ అంటున్నారు గురుదేవులు. వస్తువుల్ని ప్రేమిస్తే చాలా సేఫ్. ఎందుకు? చూడండి, ఒక ప్రాపర్టీ ఏదో కొంటారు మీరు. కొన్నాక కొన్నాళ్ళు ఎంజాయ్ చేస్తారు. అయితే దాన్ని అమ్మేద్దాము అని అనుకున్నారనుకోండి, రేపు అమ్మేస్తాను నేను దీన్ని అని అనుకున్నారనుకోండి, ఆ ప్రాపర్టీ ఏడుస్తుందా? ఏడవదు. అయ్యో! నన్నొదిలి వెళ్ళిపోతావా అని అంటుందా? అనదు. చాలా సులువుగా దాన్ని అమ్మి పాడేసేయొచ్చు.
అవునా? ఒక స్కూటర్ కొంటారు, లేదు కారు కొంటారు, ఒక బస్సు కొంటారు. కొన్ని రోజుల తర్వాత దాన్ని అమ్మేసేయొచ్చు. ఎందుకు? అవి సంపూర్ణంగా మీతో సమర్పణ భావంతో ఉన్నాయి. మిమ్మల్ని తిరిగి ప్రశ్నించవు. ఎదురు తిరగవు. అందువల్ల వస్తువులు సంపాదించడము, వస్తువులని తమ అధీనంలో ఉంచుకోవడం అనేది మనుషులకి చాలా సేఫ్ అనిపిస్తూ ఉంటుంది. చాలా హ్యాపీగా ఉంటారు వస్తువులతో. అదే మనుషులు అలా కాదు. మనుషులు సమర్పణలోకి వచ్చాక వదిలించుకోవడం మళ్ళీ కష్టము. ఆహ్, మనుషుల్ని హ్యాండిల్ చేయడమే కష్టం అనుకుంటే, భగవంతుడిని హ్యాండిల్ చేయడం ఇంకా కష్టంట. చూడండి, ఇది చాలా ట్రిక్కీగా ఉంది. బయట ప్రపంచంతో మీరు ఎంతైనా యుద్ధం చెయ్యగలరు. కానీ, నీలో ఉండే ఆత్మతో నువ్వెలా యుద్ధం చెయ్యగలవు? అది జరగదు. బయట ఫైటింగ్ చేయగలవు కానీ, నీతో నువ్వు యుద్ధం చేయడం అనేది, వ్యతిరేకించడం అనేది, ఎదురు తిరగడం అనేది కుదరదు. ఎందుకు? ఆ సమర్పణ అనేది నీ లోతుల్లోంచి వస్తుంది. అందువల్ల ఎప్పుడైతే ఆ సమర్పణ సంపూర్ణంగా మీ లోతుల్లోంచి వచ్చిందో, ఏమవుతుందో తెలుసా? నేను కాక ఇంకొకటి లేదు విశ్వంలో అనే రియలైజేషన్ ఒస్తుంది. లేదు, ఏది నాది కాదు. ఇదంతా చైతన్యం ఆడిస్తున్న ఆట. నాది అని అనుకోవడం ఒక మాయా అన్న గ్రహింపొస్తుంది. లేదు, నాది అని చెప్పుకోవడానికి ఏమీ లేదు. లేదు, అంతా నాదే. అంతటా నేనే ఉన్నాను, వ్యాపించి ఉన్నాను. అదే చైతన్యము. ఈ భావన కలుగుతుంది. నేను, నాది, నాది అనేది ఉంది చూసారు? అది ప్రతిదాన్ని మీ అధీనంలో ఉంచుకోవాలి అనేటట్టు చేస్తుంది. లేదు, దురాశ కలిగేటట్లు చేస్తుంది. నాది అనేదేం చేస్తుంది? దురాశ కలుగజేస్తుంది. నా అధీనంలో అన్నీ ఉంచుకోవాలి అనే భావన కలగజేస్తుంది. ఇంకా నేను అనేదేం చేస్తుంది? గర్వాన్ని తెచ్చిపెడుతుంది. విగదీసుకుపోయేలాగా ఒక స్టిఫ్‌నెస్ తీసుకొస్తుంది మీలో. ప్రపంచమంతా కూడా నేను, నాది అన్న 2 పదాల చుట్టూనే తిరుగుతోంది. నాకేంటి? అహం, నాది, కోరిక. సమర్పణ అనే స్థితిలో ఉండేటప్పుడు, ఈ నేను, నాది 2 కూడా కరిగిపోతాయి. నేనెక్కడున్నాను? నేను పూర్తిగా ఖాళీ మరియు గుల్ల. గుల్లగా ఉన్నాను, బోలుగా ఉన్నాను, ఖాళీగా ఉన్నాను. హాలో అండ్ ఎంప్టీ. నేనేది చూసినా నా మనసుతో భావిస్తున్నాను. మాటల్లో చెప్తున్నాను అంతే. ఇది ఇలాగా, అదెలాగా అని మనసుతో నేను ఫీల్ అవుతున్నాను. మాటలతో ఎక్స్‌ప్రెస్ చేస్తున్నాను కానీ, ఇవన్నీ కూడా నాలో భాగమే. జ్ఞానం జ్ఞేయం తథా జ్ఞాత. త్రితయం నాస్తి వాస్తవం. అజ్ఞానాద్ భాతి యత్రేదం సోహమస్మి నిరంజనః. ద్వైతముంది చూసారు? అది దుఃఖాన్ని కలుగజేస్తుంది. 2 అది మనలో బాధని కలుగజేసేది. ఒకటి కాదు, ఇది 2. నేను ఫలానా వాళ్ళకి భక్తుడను. ఫలానా వాళ్ళకి, ఫలానా దేవుడికి నేను ఒదిగి ఉంటాను, సమర్పణలో ఉంటాను అన్న ఉంది చూసారు? అది సెపరేషన్. ఆ భక్తి, నేను భక్తుడను అనేదుంది చూసారు? అది ద్వైతాన్నిస్తుంది. దేవుడు వేరు, నేను వేరు అనే భావన కలగజేస్తుంది. దానికంటే ఒక్క మెట్టు పైనున్నదేమి? జ్ఞానము. భక్తిలో లక్ష్యాన్ని చేరొచ్చు. కానీ జ్ఞానమేం చేస్తుంది? జ్ఞానము తర్వాత జ్ఞాని, తెలుసుకున్నవాడు, తెలిసినవాడు, తెలుసుకుంటున్నవాడు, ఇవి 3 కూడా ఒక్కటే అనేది జ్ఞానం, జ్ఞేయం తథా జ్ఞాత. ఇవి 3 కూడా ఒక్కటే. నోయరు, నాలెడ్జ్,
అండ్ ద నోన్. ఇవి 3 కూడా తెలిసినది, తెలుసుకున్నవాడు, జ్ఞానము. ఇవి 3 కూడా ఒక్కటే అనేది ఒక ఆహ్, రియలైజేషన్ వస్తుంది. ఆ జ్ఞానం ఉదయిస్తుంది. ఇదంతా ఒక్కటే. జ్ఞానము, నాలెడ్జ్, నోయర్ అండ్ ద నోన్. ఇవి 3 ఒక్కటే అనే జ్ఞానం ఉదయిస్తుంది. సోహమస్మి నిరంజనః. స్మాల్ మైండ్ ఆ స్థితిలో గుర్తిస్తుంది. ఏమని? మనసు వేరు కాదు, ఆ ఆత్మలోని ఒక భాగమే అని గుర్తిస్తుంది. అయితే ఆత్మ బిగ్ మైండ్ ఉంది చూశారు. అదంటుంది నే ఆత్మ చిన్న మనసు ఒక్కటే. మనసు వేరు కాదు. నాలో నువ్వు కూడా భాగమే అని లోపల నుంచి ఆత్మ గొంతు పెట్టి చెప్తూ ఉంటుందిట. ఈ 2 భాగాలు ఏది? ఆత్మ, మనసు నీలో ఉండేవి ఎప్పుడైతే గుర్తించారో ఆటోమేటిక్‌గా ఆ దుఃఖం అనేది మాయమైపోతుంది. కరిగిపోతుంది. ఇంతకుముందు మనం ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం గుర్తుందా? సముద్రము ఆత్మ అయితే ఎగిసిపడే కెరటం ఉంది చూసారు? ఈ రూపం తీసుకున్న మనస్సు, ఈ శరీరాన్ని అంటిపెట్టుకుని ఉండే మనస్సు కెరటం లాంటిది. ఆ కెరటము ఆత్మలోని భాగమే. అందులోంచే వచ్చింది, అందులోనే కరిగిపోతుంది అనేది మనసు గ్రహిస్తే, ఆ జ్ఞానం వల్ల ఏమవుతుందండి? దుఃఖం కరిగిపోతుంది. స్మాల్ మైండ్ మనసు ఆత్మలో ఐక్యమైపోతుంది. నిజానికి మనసు ఆత్మలో ఐక్యమైపోతుంది అనడం కూడా ఏదో మనం అర్థం చేసుకోవడానికి ఆ మాటలు అంటున్నాం కానీ అవి 2 ఒక్కటే కదా! కెరటం వేరు, సముద్రం వేరునా? మనసు వేరు, ఆత్మ వేరునా? మనం ఏదో అర్థం చేసుకోవడానికి ఐక్యమైపోతుంది, ఏకమైపోతుంది, మనసు ఆత్మలోని దుఃఖం కరిగిపోతుంది అని అంటున్నాం కానీ అది ఒక్కటే అని చిన్న గ్రహింపు అంతే. ద్వైతమూల మహో దుఃఖం నాణ్యంతస్యాస్తి భేషజం దృశ్యమేతన్ మృషా సర్వం ఏకోహం ఛిద్ర సోమలః. అంటే భక్తి ఉంటే సరిపోదు. నువ్వు వేరు చెయ్యలేని వాడి భాగము. సెపరేట్ చెయ్యలేవు. భగవంతుడికి నీకు తేడా లేదు అని తెలుసుకోవడము అది జ్ఞానము. అభేద భావన. భగవంతుడు వేరు, నేను వేరు కాదు. భగవంతుడు లేనిది ఎక్కడా? అంతటా భగవంతుడే ఉన్నాడు అంటే ఇంకా నేను వేరేగా ఎక్కడున్నానో ఆ భగవంతుడిలో నేను కూడా ఒకటే కదా, భాగమే కదా. ఆ అభేద భావం అనేది జ్ఞానము ఇస్తుంది. భక్తి గొప్పదే. కానీ అదొక్కటి సరిపోదు. నేను వేరు, భగవంతుడు వేరు కాదు. అంతా ఒక్కటే. నేను భగవంతుడిలో ఒక భాగమే అనే భావన అభేద భావము జ్ఞానం ఇస్తుంది. రైట్. ఆ చిన్న టిల్ట్ తీసుకోవాలి చైతన్యం అంతే, ఎరుక అంతే. మన మనసులో అదొక్కటి వచ్చేసింది అనుకోండి, భగవంతుడు వేరు, నేను వేరు కాదు. అంతా ఒక్కటే. నేను భగవంతుడిలో భాగమే అని చిన్న టిల్ట్ మన మనసు తీసుకోగలిగితే, ఆ ఎరుక మనకు వచ్చేస్తే ఆ చైతన్యంలో ఈ అడ్డంకుల అన్నీ కరిగిపోతాయి. అన్ని మాయ అంతా కూడా కరిగిపోతుంది. మీ మనసు ఆ ఊహలన్నింటినీ కూడా కిందకి విడిచిపెట్టేస్తుంది. అప్పుడు నువ్వు గుర్తిస్తావు, నువ్వే శాంతి, నువ్వే శుద్ధము అని. చిద్రసోమలః. ఎప్పటికీ శుద్ధ చైతన్యం నువ్వు అనేది గుర్తిస్తావు. నమే బంధోస్తి మోక్షోవా. అలాంటప్పుడు అంతా నేనే, నేను ఆ భగవంతుడిలోని భాగమే అనుకునేటప్పుడు ఇంకా మోక్షమేంటండి? బంధమేంటండి?
నేను బంధంలో ఉంటే అప్పుడు మోక్షం కావాలి, ఫ్రీ అయిపోవాలి, లిబరేషన్ కావాలి అని కోరుకుంటాము. ఏది మిమ్మల్ని కట్టి పడేస్తోంది బంధంలో? ఇదంతా భగవంతుడి లీల. అంతేనా? ఈ క్షణంలో ఆ కొడుకు పట్ల ప్రేమ ఉంది అంటే, ఆ భగవంతుడు రాసి పెట్టాడు. అది జరుగుతోంది. నేను తెచ్చి పెట్టుకున్నానా? ఆ బంధం అయితేనేమి, ఆ చైతన్యం, ఆ భగవంతుడి లీల, గేమ్ ఇదంతా అనేది మనము అర్థమైపోతుంది. ఏది బంధించి ఉంచుతోంది? నేను కావాలని బంధంలో ఇరుక్కుంటున్నానా? నువ్వేరా ఇరికిస్తున్నావు నన్ను? హ్మ్. ఎక్కడి మానుష జన్మం వెత్తిన ఫలమేమున్నది? నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను. విన్నారా ఈ పాట? అద్భుతంగా ఉంటుంది. నువ్వే కదరా ఈ మనిషి జన్మనిచ్చింది. నువ్వే కదరా ఆలోచనలిచ్చింది. నువ్వే కదరా ఈ బంధాన్నిచ్చింది. మోక్షం కావాలి అన్న కోరికిచ్చింది కూడా నువ్వే కదా! ఇదంతా నీదే అంటాడు ఆ పాటలో. ఇంక మోక్షమేముంది? బంధమేముంది? భగవంతుడు నేను ఒక్కటే అయితే, నేను, నాది అనేది వదిలేస్తే చాలు. ఆ దుఃఖం కరిగిపోతుంది. ఆత్మ సాక్షాత్కారం అవుతుంది. ఇక్కడ ఒక కథ చెప్తున్నారు గురుదేవులు. చాలా సంవత్సరాల క్రితం హిమాలయాల్లో ఉండేటప్పుడు కొంచెం ఈ గురువుగారికి ఆహ్, ఫ్రెండ్స్ అందరితో కలిసి ఆకతాయిగా ఉంది మనసు. ఏదో అల్లరిగా చెయ్యాలి అని అనిపిచ్చింది. ఇంకో ముగ్గురు, నలుగురు ఫ్రెండ్స్‌ని ఆశ్రమంలో ఉండే వాళ్ళనందరినీ కూడగట్టుకొని రాత్రి పూట హిమాలయాల్లో వాకింగ్‌కెడదాము అని చెప్పేసి లేవగొట్టారట గురువుగారు. కొండల్లో నడుచుకుని వెడుతున్నారు. అక్కడ సెక్యూరిటీ అది ఉంటాయి అన్నీ ఆశ్రమంలో. కానీ వాళ్ళకి కూడా ఫ్రెండ్‌షిప్ చేసేసి, మాయ చేసేసి, మొత్తానికి ఏదో కథలు చెప్పి బయటికెళ్ళిపోయారు. హిమాలయాల్లో బోలెడు ఏనుగులు, పులులు, సింహాలు, క్రూర మృగాలన్నీ ఉంటాయి. కానీ ఏదో ఒక సిద్ధి ఉపయోగిద్దాము. ఆ క్రూర మృగాల్ని కూడా కామ్‌గా చేసేసి వెళ్ళిపోయేటట్లు చేసేద్దాం. పర్వాలేదు రండి అని అల్లరికి హిమాలయాల్లో వాకింగ్‌కి వెళ్లారు వీళ్ళు. నడుస్తున్నారు, నడుస్తున్నారు, నడుస్తున్నారు. నడుచుకుని వెడుతున్నారు. అర్ధరాత్రి కదా! చిమ్మ చీకటిగా ఉంది. నడుచుకుని ఎళ్ళిపోతున్నారండి. పొద్దున్న 3, 4 అయ్యింది. సడెన్‌గా ఒకడు అరిచాడట, "ఇంకొక్క అడుగు కూడా మీరు వేయకండి" అని గట్టిగా అరిచాడు. చిన్న టార్చ్ ఉంది వాళ్ళ దగ్గర అంతే. ఆ టార్చ్‌లో పిల్లలు ఏముంది ఆడుతూ, పాడుతూ వెళ్ళిపోతున్నారు. సడెన్‌గా ఇంకొక్క అడుగు కూడా వెయ్యొద్దు మీరు. అమ్మో! చాలా ప్రమాదంగా ఉంది అని అరిచాడట ఒకడు. అందరూ అలా ఉండిపోయారు. ఉండిపోయి ఏం చెయ్యాలిరా బాబు అని ఆలోచిస్తున్నారు. సరే తెల్లవారుతుంది కదా! చూద్దాం ఎలా వెళ్ళాలో రోడ్లు అవి కనిపిస్తాయిలే అని అనుకున్నారు. ఇంతట్లో 6 గంటల సమయం అయింది. కాస్త వెలుగొచ్చింది. వెలుగొచ్చాక చూస్తే నిజంగానే అక్కడ చాలా వేల అడుగుల లోతు ఉందిటండి. ఇసక జారి పడేలాగా అడుగు తీస్తే అడుగు వేస్తే జారి పడేలాగా ఉందిట. అమ్మా! ఎంత ప్రమాదము! నిజంగా ఎంత ప్రమాదంలో ఇరుక్కుపోయేవాళ్ళం. ఆ లోతుల్లో పడితే అసలు బయటకసలు ఎవరికీ తెలియని కూడా తెలీదు అని అనుకున్నారు. మొత్తానికి అక్కడ ఎవరిదో ప్రైవేట్ ప్రాపర్టీ ఉంది. వాళ్ళని రిక్వెస్ట్ చేసి వాళ్ళు దాంట్లోంచి బయటకొచ్చేశారు. ఇక్కడ గురుదేవులు చెప్తున్నది ఏంటి అంటే, ఒక్కొక్కసారి చీకటి కూడా ఉపయోగపడుతుంది. ఒక్కొక్కసారి అజ్ఞానం కూడా ఉపయోగపడుతుంది. ఆ చీకట్లో వాళ్ళకేమీ తెలీదు. నడుచుకొని ఎళ్ళిపోయారు. వెలుగొచ్చాక తెలిసింది అంత ప్రమాదకరమైన రోడ్‌లో వాళ్ళు నడుస్తున్నారు అని. అర్థమవుతోంది. అది ఏది నన్ను బంధించట్లేదు. చీకటిలో ఏమనుకున్నారు? బంధమే లేదు. వ ఊరికే నడుచుకొని వెళ్ళిపోగలిగి ఉండేవాళ్ళు. వెలుగొచ్చాక, జ్ఞానం తెలిసాక ఇన్ని రకాలు ఉన్నాయి. నువ్వు వేరు, నేను వేరు, ద్వైతమా, అద్వైతమా, ఒక్కటేనా? ఇలా రకరకాల ఆలోచనలొస్తూ ఉంటాయి. హ్మ్. నిజానికి ఆ బంధం అనేదే లేదు. ఈ బంధం ఎక్కడుంది? మోక్షమన్న పరిస్థితి ఎక్కడుంది? భగవంతుడికి భక్తుడు చాలా దగ్గర వాడటండి.
అయితే భక్తుడి కంటే దగ్గర ఎవరో తెలుసా? జ్ఞాని. ఎందుకు? భక్తుడికి, భగవంతుడికి కొంత సెపరేషన్ ఉంటుంది. నువ్వు వేరు, నేను వేరు అనే భావన ఉంటుంది. జ్ఞానికి ఆ సెపరేషన్ లేదు. భగవంతుడులో ఐక్యం అయిపోతాడు. నేను, భగవంతుడు ఒక్కటే అన్న భావన ఉంటుంది చూసారు. అది ఇంకా అందుకే భగవంతుడు కృష్ణుడు చెప్తాడు భగవద్గీతలో, భక్తుడు నాకు చాలా ఇష్టము. కానీ జ్ఞాని అంతకంటే ఎక్కువ ఇష్టము. ఎందుకంటే నాకు దూరంగా ఉండనే ఉండడు. ఏ క్షణంలో కూడా నాకు దూరం అవ్వడు జ్ఞాని. నిరంతరం నాలోనే ఉంటాడు. నాకంటే వేరు కానే కాదు. ఆ గ్యాపు ఎప్పుడూ భావించడు నాతో జ్ఞాని. అందువల్ల భక్తుడి కంటే జ్ఞాని అంటే నాకిష్టము అని చెప్తాడు కృష్ణుడు. జై గురుదేవ్. చూడండి. నేను, నాది. హ్మ్. నేను అనేదేం కలగజేస్తుంది? మనలో స్టిఫ్‌నెస్, గర్వము కలగజేస్తుంది. నాది, నాది అనేదేం కలగజేస్తుంది? మనలో దురాశ. నా అధీనంలో ఉంచుకోవాలి ప్రతీదీ అని అనుకుంటూ ఉంటాము. మనసు కరిగిపోతుంది ప్రేమలో. అహం అది అన్‌బేరబుల్ పెయిన్ ఉంటుంది ఆ కరగడం. అందుకే ఫైట్ చేస్తూ ఉంటారు. ఇష్టం ఉండదు మనసుకి కరిగిపోవడం. రైట్. అందుకు మనం సుదర్శన క్రియ చేసిన నో మైండ్ స్టేట్ ఉంది చూసారు? అంత పవర్‌ఫుల్. ఆర్ట్ ఆఫ్ లివింగ్ కోర్స్ చేసి రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఆ సాఫ్ట్‌నెస్ వచ్చేసిందా లేదా మీలో? సున్నితత్వం వచ్చిందా లేదా? యెస్, నో. బాగా మార్పొచ్చింది మనలో. అవునా కాదా? బికాజ్ నో మైండ్ స్టేట్ ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నాం మళ్ళీ, 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 మళ్ళీ ఆలోచనలు లేని స్థితి మనం ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి, ఆ ఇగో కరిగిపోతుంది. ఎక్కడికెళ్ళినా వీళ్ళంతా నా వాళ్ళే, ఇది నా ఇల్లే అనేటట్లుగా మనము ఉండగలుగుతున్నాం. అవునా కాదా? జై గురుదేవ్. మళ్ళీ రేపు